భీమవరం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు భీమవరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా పులపర్తి రామంజలి గారు అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలు అవకాశాన్ని ఇచ్చారు. మరి ఈ పొత్తులతో కూటమిలో పోటీ చేశారు కదా, భీమవరం నియోజకవర్గానికి ఏం చేశారు చెప్పుకోదగ్గ పని. 2019 అసెంబ్లీ ఎలక్షన్లో గని శ్రీనివాస్ గారికి ప్రజలు పట్టాభిషేకం కట్టిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఈ రోజుకి భీమవరం నియోజకవర్గం ఒక రూపురేఖలు ఏ రకంగా మార్చారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఏ గడపకి వెళ్ళినా చెప్తారు భీమవరం నియోజకవర్గం అని బాగా చేస్తున్నారు. గణేష్ గారే రావాలి, ఆయన రావాలండి. గణేష్ గారు మరి ఆయన మాకు కదండి, ఆయన రావాలండి. గారు వస్తే బాగానే ఉంటుంది. గతంలో మాకు కేంద్రం ఇచ్చింది ఆయనే. టీసీలు గారు పరిమాణం బాగానే ఉన్నాయి. గణేష్ గారు ఎమ్మెల్యే కింద జగన్ గారు ముఖ్యమంత్రి రావాలి. గణేష్ గారు చాలా మేలు చేశారు మాకు. గణేష్ గారు ఎమ్మెల్యే గారు చేసి మాకు చాలా సౌకర్యం. పనితీరు అంటే మొత్తం ఆయన మన ఇంట్లో మనిషిలా చూసుకుంటాడు. భీమవరం అంటేనే గ్రంథి, గ్రంథి అంటే భీమవరం. భీమవరం అయితే గణేష్ గారు రావాలి.